కల్మషం లేని భక్తి. ఒకరోజు పూరి జగన్నాథుని దర్శించుకోవడానికి ఆ ఊరి రాజుగారు జగన్నాథుని ఆలయానికి వెళ్ళారు. అది సాయంత్రం వేళ. అప్పటికి చాలా ఆలస్యమైంది. ఆలయం కూడా మూసేవైపోతున్నారు. ఆలయం వద్ద ఉన్న పూల దుకాణం ఆమె వద్ద ఉన్నవన్నీ అమ్మేశాక కేవలం ఒకే ఒక పువ్వు మాత్రమే మిగిలి ఉంది. రాజుగారు ఆ పువ్వుని అడిగారు. ఆమె ఆ పువ్వుని ఆయనకి ఇవ్వబోతున్న సమయంలో ఒక ధనవంతుడైన వ్యాపారి వచ్చి రెట్టింపు రేటు ఇస్తాను, ఆ పువ్వుని ఇవ్వమని అన్నాడు. అప్పుడు ఆ ఒక్క పువ్వు కోసం వరుస వేలం ప్రారంభమైంది. చివరికి రాజుగారు తన మొత్తం రాజ్యాన్ని పూల దుకాణ ఆమెకు ఇచ్చి ఆ ఒక్క పువ్వును కేవలం దక్కించుకున్నాడు. పువ్వును జగన్నాథునికి అర్పించి అదే గుడిలోని మండపంలో సామాన్యుల్లా పడుకున్నాడు. ఆ రాత్రి జగన్నాథుడు ఆ రాజుగారి కలలోకి వచ్చి, అంతటి బరువును మోయలేను, ఆ పువ్వును తన తల నుండి తొలగించమని కోరారు. అప్పుడు ఆ రాజు జగన్నాథుణ్ణి, స్వామి, ఈ సృష్టి మొత్తాన్ని చిటికిన వేళతో ఎత్తగల మీకు ఈ పువ్వు ఎందుకింత భారమైనది అని అడిగాడు. అప్పుడు జగన్నాథుడు, రాజా, నేను ఈ మొత్తం సృష్టిని ఎత్తగలను, కానీ నీ భక్తి యొక్క బరువును నేను మోయలేనిది. రాజా, నా మీద భక్తితో నాకు అర్పించడం కోసం ఒక పువ్వును పొందడానికి నీ మొత్తం రాజ్యాన్ని త్యాగం చేశావు. ఇంతటి భారీ మూల్యము గల భక్తిని మోయడము చాలా కష్టమని చెప్పి, నీ రాజ్యం లేని నీవు రేపు ఎలా బతుకుతావు అని కూడా ఆలోచించకుండా నీ కల్మషము లేని భక్తితో నన్ను ప్రసన్నం చేసుకున్నావు. నీ భక్తికి చాలా సంతోషము. వెళ్ళి నీ రాజ్యాన్ని నీవే ఏలుకో అని చెప్పి ఆ జగన్నాథుడు మాయమైపోయాడు. భగవంతుడు ఎల్లప్పుడూ భక్తుల యొక్క కల్మషము లేని భక్తికి సంతోషించి భక్తులకు ఆశీర్వాదిస్తారే కానీ కల్మషమైన స్వాదపూరిత భక్తితో పూజించే వారికి ఎప్పుడూ సహాయం ఇవ్వరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.